గుడ్ బుక్, గుడ్ ఫర్ కాలేజ్ గర్ల్స్. యువర్ నేమ్? షీలా. ఓకే. రే, ఎక్కడికి వెళ్తున్నారా? ఆఫీస్కి వెళ్తుంటే కొత్తగా అడుగుతావేంటి? అరుస్తావు. సారీ సుబ్బడి, ఐఎమ్ వెరీ సారీ. శేఖరే చెప్పాడు నిన్న జరిగిన దాని గురించి. ఆ అబ్బాయిని కొట్టబోవటం తప్పు, వెళ్ళి కొట్టకుండా తిరిగి రావటం అంతకంటే పెద్ద తప్పు. పోతు సుబ్బడి, అతను కొట్టి ప్రయోజనం లేదు. ఇట్స్ జస్ట్ నాట్ వర్త్ ఇట్. మరి ఆ అమ్మాయి చాప్టర్ ఇక అంతేనా? ఆ పుస్తకం చదివి పూర్తి చేయకుండా ఆపేస్తావా? సుబ్బడి, నేను మొదటి నుంచి ఆ పుస్తకం తలకిదలుగానే చదివాను. ఆపేకేం చేయను. Sir, do we choose the output model from the FPM menu? The choice of the output model is ideally from help. Sorry guys, I'm not able to think. Rep chepukundama. Okay sir. Okay. It's all right sir. నేను ఇక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళానా, నిద్రపోదామని పడుకుంటే నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తున్నట్టు కాలం వచ్చింది. అందుకే వచ్చాను. అద్దరు కొట్టా. ఎంతసేపు నువ్వు ఇక్కడ కూర్చుంటావు చెప్పు? అదే శేఖర్ వస్తాన్నాడా? వచ్చి కింద చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏరా, సింగపూర్ కాంట్రాక్టు ఓకే అన్నావుట? శేఖరే చెప్పాడు. లేదు, ఎయిర్ టికెట్ రెడీ అయిందిట. నేనే వచ్చి చెప్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే. ఇన్నేళ్లుగా సుబ్బిణి తాతున్నాడు సుబ్బిణి తాతున్నాడు అంటూ ఉండేవాడివి. ఇప్పుడు సుబ్బిణి తాతకి ఏమైంది? ప్రాణం పోయిందా? అయ్యో తాతయ్య. మరి ఏమిట్రా, ఆ అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు. ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయిని మర్చిపోగలవా? చెప్పరా. ఊరుకో తాతయ్య, ఆ అమ్మాయికి దీనికి ఏ సంబంధం లేదు, నువ్వు ఒకటివి. ఆ అమ్మాయి మ్యాటర్ ఓవర్, ఇట్స్ పాస్ట్ టెన్స్. మంత్లీ $6,000 ఇస్తారా సింగపూర్లో, దాన్ని వదిలేసి నేను ఇక్కడ ఉండి. తాతయ్య 1 year కాంట్రాక్ట్, 1 month లో నేను టికెట్ పంపుతాను, నువ్వు అక్కడికి వస్తున్నావు. తాతయ్య, సింగపూర్ అమ్మాయిలు బ్యూటిఫుల్గా ఉంటారని చెప్పారు, అదేదో చేస్తారట, శాండ్విచ్ మసాజ్ అని. చక్కగా ఇద్దరం కలిసే వెళదాం. అనుభవించాల్సిన వయసును వదిలేసి ఇక్కడ ఉండి. చూడు తాతయ్య, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బీ కూల్ తాతయ్య. వెళ్దాం రా, శేఖర్ ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి కాసేపు బోర్ కొట్టిద్దాం. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కావాలంటే కొంచెం కష్టమే. డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అడిగి చెప్తాను. బాయ్. అది వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రవండి. నేను ఎందుకులే, వారేమో మన రాజేష్, ఐఎమ్ సారీ, మా రాజేష్ తాతగారు మీతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడతారా? నమస్కారం. మాట్లాడు. రీనా అంటే నేనే. ఓ, రాజేష్ అనే అబ్బాయి నీకు బాగా తెలుసుగా? వాడికి నేను గ్రాండ్ ఫాదర్ని. ఇంతకీ ఏం కావాలి? నాకు నా మనవడు కావాలి, వాడికి నువ్వు కావాలి.
ఈ సమస్య వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక సామెత చెప్తారే, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని. నా మనవడు ఒకే ఒక్క అబద్ధం చెప్పాడు. అది వాడుగా చెప్పలేదు, నేను చెప్పమంటేనే చెప్పాడు. ధైర్యంగా నిజం చెప్పరా, వినగానే ముందు కోపం వస్తుంది అమ్మాయికి, తర్వాత నిదానంగా కోపం తగ్గుతుందని చెప్పాను. వాడి ప్రేమను అవమానించావమ్మా. రాజేష్ గురించి నీకు తెలియదమ్మా. సింగపూర్లో $10,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తామన్నారు. నాకు నా తాతయ్యే ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం కాదు అన్నవాడు ఇప్పుడు $6,000కే వెళ్తానంటున్నాడు. ఎందుకని? వాడికి ఇక్కడ ఉండటం ఇష్టం లేక. నాకంటే ఇప్పుడు నువ్వే వాడికి ముఖ్యం, నువ్వు ప్రాణం కంటే ఎక్కువ. దయచేసి తొందరపడకుండా వాడి మనసు అర్థం చేసుకుని ప్రేమించాను అను, కానీ లేదని మాత్రం చెప్పకే. నేను రాజేష్ని నువ్వు మీ నాన్న పోలిక అమ్మ పోలికని అడిగాను. తను తాతయ్య పోలికన్నాడు. మీరేనా ఆ తాతయ్య? ఆలస్యం చేశారు. నాకు తెలియకుండా ఏదేదో జరిగింది, జరుగుతోంది. నా చేయి దాటిపోయింది. రాజేష్కి వేరే ఎవరైనా ఓ మంచి పిల్లని చూడండి, అప్పుడైనా నిజం చెప్పండి. దయచేసి రాజేష్ని నన్ను మర్చిపోమనండి. ఏం సుబ్బిణి, విన్నావుగా ఏం చెప్పి వెళ్తుందో? ఇది వర్కౌట్ అవు సుబ్బిణి. అనుభవంతో చెప్తున్నాను రా, ఈ అమ్మాయి నా మనవణ్ణి మర్చిపోలేదురా. రే, నువ్వేం దిగులు పడకు. వాళ్ళ ఇంటిని మన వాళ్ళు రౌండప్ చేస్తారా, లోపల దూరు గొడవ చేస్తారా, అక్కడ రేపు పెళ్లి జరగనివ్వకుండా వాళ్ళు ఆపేస్తారా. ఇప్పుడు ఓకేనా? ఏంటి వచ్చి రేపు ఫ్లైట్ ఎక్కి సైలెంట్ గా సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా. నేను చెప్తున్నాను వినరా, నువ్వెక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా నువ్వు మర్చిపోలేవురా. అవునరా, నేను మర్చిపోలేదు, అర్థమైందా? ఇప్పటికీ నేను మర్చిపోలేదు, కానీ నేను తన్ని మర్చిపోగలను, నేను మర్చిపోతాను. ఏమైంది? 4:30 వెళ్దామా? కమాన్. ఏంట్రా? లాస్ట్ పబ్ బిఫోర్ ద ఫస్ట్ కిస్. నన్ను ఏదో చేసింది, లవ్లీ బాణం కొట్టేసింది. నాకళ్ళే పడేట్టున్నాయి. ఎంత అందంగా ఉన్నా తెలుసా? గాడ్ బ్లెస్ యూ. And keep them happy. We ask all this in Jesus' precious name. Amen. ఆమేన్. ఏమిటా తొందర? నా రోజు నలిగిపోతుంది. మీకెందుకు రోజ్? పెళ్లి కొడుకు ఇవ్వండి. అంతేనంటావా? మరి నాకు పెళ్లి కొడుకు మీరా? రండి. నన్ను ఏదో చేసింది, లవ్లీ బాణం కొట్టేసింది. పాస్పోర్ట్, భద్రం. 7:30 ఫ్లైట్. నేను 5:30 ఎయిర్పోర్ట్లో ఉండాలి. రండి. హాయ్. రండి.
లెట్ us pray. ప్రియజనులారా, ఈ అబ్బాయిని అమ్మాయిని దంపతులను చేయుటకు గాను దేవుని సన్నిధిలో మనము కలుసుకొంటిమి. ఈ అమ్మాయిని కన్యాదానం చేసేదెవరు? దయగలవో ప్రభు, వీరిద్దరకు నీ సన్నిధిలో వివాహము జరుగును. వీరు చేయు వాగ్దానాలను అన్ని సమయములయందు బిడ్డలను ఆదుకొను ప్రభు, కృపగల తండ్రి, ఈ మాంగళ్యమును కట్టువారు ధరించువారు ఒకరినొకరు అర్థము చేసుకుని వారి జీవితాలను ప్రేమతో నింపుకొని చెక్-ఇన్ చేసేస్తాను. రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్, ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ సారీ, రీనాతో మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాదనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నీకు పెళ్లి ఇష్టం లేదు. రీనా నిన్నే అడుగుతోంది. డోంట్ క్రై ప్లీజ్. ఐఎమ్ సారీ, నేను నేర్పించాను, నేను అడగలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇంత దూరం వచ్చాక? రీనా ప్లీజ్, నువ్వు పెళ్లి కూతురువి, కానీ నీ ముఖంలో సంతోషం లేదు. ఎందుకని? కానీ నాకు నువ్వు బాగా నచ్చావు. ఆనందంలోనూ ఆవేశంలోనూ నచ్చావు, ఆలోచనలోనూ ఆచారంలోనూ నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ నీ మనసులో నే ఉన్నానా అని మాత్రం నాకు తెలియాలి. నన్ను అంటుంటావే నువ్వు కన్ఫ్యూజ్ అయినప్పుడు కళ్ళు మూసుకుని చూసి నిర్ణయం తీసుకుంటానని. ఇప్పుడు కళ్ళు మూసుకుని చూసి చెప్పు, నేను నీ మనసులో నేనున్నానా లేక రాజేషా? యు హ్యావ్ టు ప్లీజ్, నా కోసం ఒకే ఒక్కసారి ప్లీజ్ 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 రీనా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే ఇప్పుడే నీకు 3 ముళ్ళు వేస్తాను. నో, కళ్ళు మూసుకొని చూసి నా జీవితంలో ఏ నిర్ణయం నేను తీసుకోను. తర్వాత నీ ఇష్టం. రాజు, ఏమైంది రాజు? ఎనీ రాంగ్ విత్ హర్? నేను వెళ్ళి మాట్లాడినా? నో ప్రాబ్లం, ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. Everything will be fine. రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? వస్తాను తాతయ్య. హే సుబ్ని, కమాన్ సుబ్ని, ఇలా చూడు, 1 month టికెట్ పంపిస్తున్నాను, నువ్వు వచ్చేస్తున్నావు, మన ఇద్దరు కలిసి సింగపూర్లో సెటిల్ అవుతున్నాం. ఓకే?
మిస్టర్ రాజేష్, సింగపూర్ వెళ్తున్నావా? ఉద్యోగం వచ్చిందని వెళ్తున్నావా, లేక ఓడిపోయి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్లే ముందు చివరిసారిగా నువ్వా నేనా అని తెలుసుకుందాం. అవుతా శామ్, బతికిపో. రాజేష్, ఈ వార్లో గెలిచింది నేనే అని ఖచ్చితంగా చెప్పగలను. ఐ ఆల్వేస్ ఎ బెటర్ మ్యాన్ దెన్ యూ ఎనీ డే. వెల్, కంగ్రాచులేషన్స్ శామ్. ఫ్లైట్కి టైం అయింది, వెళ్తాను. వెళ్ళొచ్చు. ఓ ముఖ్యమైన విషయం, నా స్ట్రోక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. రీనా వేలుకు ఉంగరం పెట్టి తన మెళ్ళో తాళి కట్టి 2 రోజులు తన నాతో పాటు తీసుకెళ్ళగలను. చివరిదాకా తను ఎక్కడుందో కూడా నీకు తెలీదు. నువ్వు తన జ్ఞాపకాలతో కుంగిపోతావు. అది విని నేను సంతోషపడతాను. చివరి స్ట్రోక్ నాది, దాంతో నువ్వు బతకలేవు కదా. ఏంటో నోటుకొచ్చాడు వాగుతున్నా. రిలాక్స్ గైస్, ఒక్క నిమిషం ఉండు. ఇంతకుముందు నేను నీతో అనలేదు, నువ్వు అందంగా ఉంటావు. తన వేలుకు నేను ఉంగరం పెట్టలేదు, తన మెళ్ళో నేను తాళి కట్టలేదు. తనకి నువ్వే నచ్చావురా, నువ్వే. అందుకే తన నీ దగ్గర తీసుకొచ్చాను. ఒక్క 5 రోజులు నన్ను ఓడించావు. తను నీదే. ఈ పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్వేస్ నేను నీ ఫ్రెండ్నే. శామ్, నువ్వు నేను ఎప్పుడు విరోధులమే. మన ఇద్దరి మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. నేను కళ్ళు మూసుకొని చూశాను, నాకు నువ్వు కనిపించా. రాజేష్, నా పేరు రాజేష్. అమెరికా కాదు, ఆంధ్రప్రదేశ్ లోకల్. నేను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా?